ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. ఉల్లీర్దీవరకాంతిమిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదారకౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చితతనుం గోగోపసంహావృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగభూషం భజే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో 10వ అధ్యాయం ఆలోచిస్తున్నాము. అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టితః ఓజః సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః. క్రియాశక్తి ద్వారా వివిధములగు పనుల చేయుటయందు ప్రవృత్తుడైన ఆ పురుషుని హృదయాకాశము నుండి ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి అనునవి ప్రాదుర్భవించినవి. ఈ సృష్టికం చెప్తున్నారు. సర్గ విసర్గ స్థానం పోషణం ఊది మన్వంతరాను కథ ఈశ కథ నిరోధము ముక్తి ఆశ్రయం. ఈ 10 లక్షణములలో భగవంతుడు విరాట్ పురుషుడు. ఆయన క్రియాశక్తి, శక్తులు 3 కదా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఏ కేటగిరీ ఆ కేటగిరీకి రావాలి. అంతరంగ బహిరంగ తటస్థ. ఇది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. భగవంతుడు తన క్రియాశక్తి ద్వారా పనులు చేయిస్తూ ఉంటాడు. వివిధములకు పనులు చేయించుడేందు ప్రవృత్తుడైన ఆది పురుషుడు హృదయాకాశము నుండి ఇంద్రియ శక్తిని,
మనశక్తిని, దేహశక్తిని ప్రాదుర్భవించాయి. పిమ్మట త్రివిధ శక్త్యాత్మకు సూక్ష్మ రూపము నుండి సూత్రాఖ్యమైన జీవన వ్యంజకమైన ముఖ్య ప్రాణముత్పన్నమైనది. జీవుడికి జీవనం కావాలి కదా, దానికి ముఖ్యమైన ప్రాణవృత్తి. ఆ ప్రాణం అనేటువంటిది ఉత్పన్నమైనది ఎక్కడి నుంచి? ఈ త్రివిధ శక్త్యాత్మక సూక్ష్మ రూపము నుండి. సూత్రాఖ్యుడు దాని పేరు సూత్రము. దాని నుంచి ప్రాణం వచ్చిందనమాట. అనుప్రాణాంతియం ప్రాణా ప్రాణాంతం సర్వ జంతుషు అపానంత అపానంతి నరదేవమివానుగా ప్రాణేనాక్షిపదాక్షుత్రుడంతరా జాయతే విభో పిపాసతో చక్షతశ్చ ప్రాముఖం నిరభిద్యత ముఖతస్థాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జజ్ఞే జిహ్మయాయోధిగమ్యతే. సేవకులు రాజును అనుసరించి వెళ్ళునట్లు రాజులను అనుసరించి వెళుతూ ఉంటారు భటులు, సేవకులు, అంతే కదా. ఆ విధముగా జీవుని దేహమందు ఉండు ఇంద్రియములు ముఖ్య ప్రాణము యొక్క శక్తి ద్వారా నడుపబడును. ఇంద్రియములు ఉన్నాయి కానీ లోపల ప్రాణం లేకపోతే పనిచేస్తాయా? ప్రాణం ముఖ్యం. ప్రాణం లేకపోయినట్లయితే ఆ విధముగా జీవుని దేహములో ఇంద్రియములు ఉన్నా కూడా ముఖ్య ప్రాణం యొక్క శక్తి ద్వారా నడపబడుతూ ఉంటాయి. ప్రాణం లేకపోతే కడుగప్ప తాగిన కూడా వస్తుందా? ఉంటే అవనిలా గడిపోతుంది అనాయాసంగా. ముఖ్య ప్రాణమూర్తి అది ఉంటేనే జరుగుతాయి అన్నమాట. దాని ద్వారా నడపడుతూ ఉంటుంది. ముఖ్య ప్రాణము నిశ్చేష్టమైనప్పుడు అవి కూడా చేష్టలు ఉడిగి ఉండును. అది లేకపోతే చేష్ట పనే ఉండదు. ఇంకా నిద్రలో ఉన్నప్పుడు కూడా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రాణవృత్తి. అది అలా ఒక్కొక్కసారి మనిషిని కుదుపునా కూడా మనిషి లేవడు. ముద్దు నిద్ర, చాలా మంచి నిద్ర. ప్రాణములు విరాట్ పురుషుని ఉదరమున సంచారితములగుచుండగా ఆయనకు ఆకలి దప్పులు పుట్టెను. విరాట్ పురుషుని యందు ఉదరమున ప్రాణములు తిరుగుతున్నాయి. ముందు విరాట్ పురుషుడు ప్రారంభమవుతాయి అన్నమాట. ఆయన దగ్గర ఎలా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది కదా వాళ్ళ కూడా తెలుసుకుంది అనమాట. కంప్యూటర్లో చేస్తూ ఉంటే అది ఎప్పటి అడుగుతూ ఉంటాయి. ఆ విధంగా విరాట్ పురుషులు ఈ విధంగా వచ్చాయో మిగతా జీవులు అందుకు విధంగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మొట్టమొదట జీవ ప్రక్రియ ప్రాణములు విరాట్ పురుషుని హృదయం నందు వెళ్ళాయన్నమాట. ముందు ఏమో ఇంద్రియములో వెళ్ళి ఇంద్రియాన్ని సంచలనం ప్రారంభం చేశాయి. తర్వాత లోపలికి వెళ్ళి పరిగెడతాయి ఎలకలో రైళ్ళు. ఆ విధంగా తిరిగినప్పటికీ ఆకలి వచ్చిందనమాట. సంచారం వెలుగుతుండగా ఆయనకు ఆకలి దప్పులు పుట్టేను. మనకు కూడా అంతే. అందులో ఆహారం ఉన్నంత వరకు ఆకలి అయ్యదు. ఎప్పుడైతే ఖాళీ ప్రాణం ప్రవేశిస్తుందో అప్పుడనే ఇంచుగా ఉండలేదు. త్వరగా పెట్టండి. పిమ్మట ఆయనకు త్రాగవలన నీవు తినవలని నీవు కోరిక కలిగేను. నాకు వెళ్ళిందో అక్కడి నుంచి సంకేతాలు వస్తాయన్నమాట. అక్కడి నుంచి తినాలి, తాగాలి అనేటువంటి కోరిక కలుగుతుంది అన్నమాట. దాని వలన ఆయన శరీరమున మొదట ముఖము వెల్లడయ్యాను. తినడానికి తాగడానికి ఊరు కావాలి కదా, దానికి ఆయా పనుల కోసం అని చెప్పి, అవసరాల కోసం అని చెప్పి ముఖము నోరు వచ్చిందన్నమాట. ముఖము నుండి దవడల నుండి నాలుక బయలువెడలనవి. అనంతరము రసనేంద్రియ గ్రాహకములైన నానా విధములకు రసములు, విషయములు వరుణుడు ఆవిర్భవించారు. ఆ విరాట్ పురుషుడికి ఆకలిసిన తర్వాత ఏదైనా కోరికొచ్చినప్పుడు ముఖం వచ్చింది. ముఖం నుంచి మరి దవడలు, నాలుగు దంతాలు వచ్చాయన్నమాట. వాళ్ళకు సూరుకుంటుంది.
దానికి ఆహారం కావాలి కదా, వెంటనే రకరకములైనటువంటి విషయములు రసములు అన్నమాట. ఏం కావాలి? వరుణుడు, అన్నిటికీ కూడా లోపల నేడతో వరుణుడు రసం అన్నమాట ఆవిర్భవించాయి. వివక్షోర్ముఖతో భూమ్లో వైర్వాగ్వ్యాహృతంతయో, మాటలాడదలిచిన ఆ విరాట్ పురుషుని ముఖము నుండి వాగింద్రియము, దానికి అధిష్టాన దేవతయకు అగ్ని, వానికి విషయముకు భాషణము, ఈ మూడును వెలువడతాయి. ఆ విరాట్ పురుషుడికి ఒక కోరికలుగా ఉందన్నమాట. ఎప్పుడైతే ఆయన తినాలి తాగాలనుకున్న వెంటనే ఈ పళ్ళు ఇవన్నీ వచ్చాయన్నమాట. తర్వాత ఆయన మాట్లాడాలనుకున్నారట. మాట్లాడాలి అనుకున్నప్పుడు భాష పుట్టింది, వాగి ఇంద్రియం. నోరుంటూనే మాట్లాడుతున్నారు, దాని అర్థం లేదు. వాగి ఇంద్రియం ఒకటి మాట్లాడే శక్తి అనమాట, అది కూడా ఉండాలి. గూగుల్ మాట్లాడుతున్నా, గూగుల్ ముఖం ఉంటుందిగా, తింటాడు అవుతున్నాయి అవుతాయి, కానీ భావం చెప్పలేదు అనమాట. ఆ భావము చెప్పేటువంటి ఒక ఇంద్రియం వాక్ అనేటువంటి ఇంద్రియం అనమాట, అది ప్రకటమైంది. దానికి అధిష్టాన దేవతకు అగ్ని, వాగింద్రియమునకు, వానికి విషయములకు భాషణము, భాష, ఈ మూడు బయలుపడలాయి, ఆవిర్భవించాయి అన్నమాట. జలే చైతన్య సుచిరం నిరోధ సమజాయత, నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి, తత్ర వాయుర్గంధవహో ఘ్రాణోనసి జిఘృక్షతః. పిమ్మట ఆ జలమునందున్న ఆయన ప్రాణవాయువు బహుకాలము నిరోధమయ్యుండెను. ఆ ప్రాణవాయువు అంటే జలములో ఉంది. జలములో ప్రాణం ఉంటుంది కదా, మరి ఆహారం ముందు తరల పదార్థం నుంచి వస్తుంది ప్రాణం. ప్రతి ఆహారములో కూడా ప్రాణం ఉంటుంది కదా, దాని నుంచే ప్రాణవాయువు తయారవుతుంది. అది వెళ్ళి లోపల మన పాచకం యంత్రంలో పడి అరిగినప్పుడు అక్కడి నుంచి ప్రాణవాయువు పుడుతుంది అనమాట. కానీ జఠరాగ్ని చేత ఆహార పదార్థం దగ్ధమైనప్పుడు అక్కడి నుంచి ప్రాణవాయువు వెలువడుతూ ఉంటుంది. ప్రాణ అపాన ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. పంచప్రాణాలు ఉంటాయి కాదు, వస్తూ ఉంటాయి. ఆ విధంగానే చాలా కాలం వరకు, ఆ బహుకాలము వరకు ఆ జలములలో ప్రాణవాయువు నిరోధమై అంతర్లీనంగా ఉందన్నమాట. అనంతరము ప్రాణవాయువు ఎక్కువగా ప్రచలితము కాగా రెండు నాసికారంధ్రములు ప్రకటితములయ్యను. లోపల కూడా జలం ఉంటుంది కదా, పంచభూతములు ఇద్దరు లోపల ఉన్నా బయట ఉన్నాయి. లోపల ఉండేటువంటి తరల పదార్థములో ఈ ప్రాణవాయువులు ఉన్నప్పుడు ఆ ప్రాణవాయువు ఎక్కువగా వచ్చినప్పుడు బయట రావడం కోసం అని చెప్పి నాసికము, దానికి మళ్ళీ రెండు రంధ్రాలు వచ్చాయి. గంధమును గ్రహింపబడిన ఇచ్చ పొడమగా ఆయన నాసిక నుండి ఘ్రాణేంద్రియము, తాగాలనుకున్న మోహం వచ్చింది, మాట్లాడుకున్నప్పుడు వాగింద్రియం వచ్చింది. ఆ విధంగానే వచ్చిన వాయువు పోవడానికి రావడానికి మళ్ళీ ఇప్పుడు ఆయన ఘ్రాణ అనుకున్నప్పుడు గ్రహణ శక్తి, ఇంద్రియ శక్తి వస్తుంది అనమాట. గంధమును గ్రహించాలనుకున్నప్పుడు ఆయన గ్రహణ శక్తి వచ్చింది. ఆయన నాసిక నుండి ఘ్రాణేంద్రియము, దానికి అధిష్టాన దేవతయకు వాయుదేవుడు బయలుపడేది. నోటికేమో అగ్ని, ఉప్పుకి వాయు. యదాత్మని నిరాలోకమాత్మానం చ దిదృక్షతః నిర్భిన్నే అక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహః. మొదట ఆయన శరీరమున ప్రకాశము లేకుండెను. ఆయనకు తన్ను ఇతరులను చూడవలను కోరిక కలుగగా నేత్ర గోళకములు, వారికి అధిష్టాతయగు సూర్యుడు నేత్రేంద్రియము ప్రకటములయ్యను. ఆయన సంకల్పానుసారము చక్కటి రూపంతో కూడా శరీరం ఏర్పడింది అనమాట. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియములు ఉన్నప్పటికీ బయటికి రాలేదు, అన్నీ ఉంటాయి లోపల, కానీ సమయాన్ని బట్టి వస్తూ ఉంటాయి అన్నమాట. సత్యసంకల్పం కాబట్టి ఆయనకు వచ్చాయి, మనకు వస్తాయా? బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనం తజ్జిఘృక్షతః కరౌచ నిరభిద్యేదాం దిశ శ్రోత్రం గుణగ్రహః
వేదములు స్తుతుల ద్వారా విరాట్ పురుషుని మేలుకొల్పసాగినవి. వేదముల ముందు నుంచి ఉన్నాయి కదా. ఈ విరాట్ పురుషుడు ఆయన కొడుకున ఉన్నాడు. ఆయన కోరు అనుసరించి రకరకాల ఇంద్రియములు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆయన లేపాలి. లేపడం కోసం వేదాలు వచ్చాయి. లేపుతున్నాయి వేదములు స్తుతుల ద్వారా. లేవయ్యా నువ్వు ఇలా అలా చేసావు అలా చేసావు ఇదాక పొగర్పులు పోగొట్టేటప్పటికీ ఆ విధంగా మేలుకుంటున్నాయి. అప్పుడు ఆయనకు వారిని విలవలని కోరిక కలిగిందిట. అప్పటిదాకా బాబా ఆయన చెవులు ఏమన్నమాట. వేదముల యొక్క స్థుతిని విధాలను కోరిక కలిగినప్పుడు అప్పుడు చెవులు వచ్చాయన్నమాట. ఆ సమయమున ఆయనకు 2 కర్ణరంధ్రములు ఉత్పన్నములయ్యను. పిమ్మట వారికి అధిష్టాన దేవతలకు దిక్కులు గుణములు శబ్దము గ్రహించు శ్రవణేంద్రియం అవ్యక్తమయ్యను. అప్పుడు ఆ శబ్ద గుణము దాన్ని గ్రహించడానికి శ్రవణేంద్రియం అన్నీ వచ్చాయి. చెవి వేరు, శ్రవణేంద్రియం వేరు. చెవి ఉన్నా ఇల్లు లేకపోతే ఏమనపడుతుంది? విలములు అంటారు వాటిని. వానికి అధిష్టాన దేవత దిక్కులు కూడా వచ్చాయన్నమాట. గుణముకు శబ్దములకు గ్రహించు శ్రవణేంద్రియం అవ్యక్తమయ్యను. వస్తునో మృదు కాఠిన్య లఘు గురువోష్ణ శీతతాం జిఘృక్షత్ తస్త్వం నిర్భిన్నా తస్యాం రోమమహీరుహా తత్రచాంతర్బహిర్వాతస్త్వచా లబ్ధ గుణోవృతః. చర్మం అన్నమాట. ఒక్కొక్క ఇంద్రియము చెప్తున్నారు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు. ఇంద్రియములకు తన్మాత్ర ఒక్కొక్క దానికి గ్రహించే శక్తి అన్నమాట. వస్తువు, విషయ వస్తువు అది. పిమ్మట ఆయనకు సర్వ వస్తువుల మార్దవమును అంటే మృదుత్వము, మెత్తనదనం, కాఠిన్యము, లఘుత్వము, గురుత్వము, ఉష్ణత్వము, శైత్యము గ్రహింపవలని కోరిక కలుగగా త్వగింద్రియముకు అధిష్టానముకు చర్మము అభివ్యక్తమైనది. అప్పుడు చర్మమునకు అధిష్టానమైన త్వగ్ ఇంద్రియము స్పర్శక్తి అన్నమాట. అది బయటకు వచ్చింది. దాని యందు రోమములు, ఇంద్రియములు, అధిష్టాన దేవతలు, ఓషధులు ప్రాదుర్భవించినవి. ఆయన శరీరాన్ని ఉద్ధరించి బయట కూడా సృష్టిస్తాం అన్నమాట. విరాటుడు కేవలం ఆయన సృష్టే కాదు, ఆ భగవంతుడు విరాట్ పురుషుడుగా పడుకుని ఉన్నప్పుడు, ఆయన సంకల్పిస్తున్నప్పుడు దానికి సమానంగా బయట కూడా సృష్టి జరుగుతుంది. కొన్ని బయట లోపలికి వస్తున్నాయి. అంటే ఆయన వేదముల ముందు నుంచే ఉన్నాయి. వేదాలు వినాలనుకున్నప్పుడు శ్రవణేంద్రియం వచ్చింది. ఆకలి తినాలనుకున్నప్పుడు అవి వచ్చాయన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా వస్తువుల యొక్క గురుత్వం లగుతుంది. పెద్దది పెద్ద ఆకారము, చిన్న ఆకారం, వాటి యొక్క మెత్తనిదనము, కఠినతనము, చల్లనిదనము, వేడిదనము ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆయన గ్రహించాలనుకున్నాడో స్పర్శేంద్రియము దానితో కూడినటువంటి పైన రోమములు అవన్నీ కూడా వచ్చాయన్నమాట. పాదుభవించినవి. ఆ తొక్కునందు లోపల బయట స్పర్శగుణయుక్తమగు వాయువు ఆవరించి ఉన్నది. ఆ స్పర్శగుణమునకు, స్పర్శేంద్రియమునకు బయట లోపల కూడా ఒక విధమైన వాయువు ఉంటుంది. మన శరీరం కూడా ఒక వాయువు ఉంటుంది కూడా. అందుకనే స్నానం చేయబోయే వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాయువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. వాయువు ద్వారా మనకి స్పర్శం అన్నమాట. స్పర్శ అధిష్టానం ఎవరు? వాయువు స్పర్శ గుణము, ఆకాశ శబ్ద గుణము, నీరుకి రుచి రసన గుణము. కాబట్టి చర్మము అనేటువంటిది స్పర్శ అవయవం కాబట్టి దానికి లోపల బయట కూడా ఒక విధమైనటువంటి వాయువు లేయర్స్ ఉన్నాయన్నమాట. అవి ఉన్నాయి. ఆ తత్వంలో లోపల బయట స్పర్శ గుణ యొక్క వాయువు ఆవరించి ఉన్నది. హస్తం రురుహతుస్తస్య నానా కర్మ చికీర్షయా పయోస్తు బలవాన్ ఇంద్ర ఆదానముభయాశ్రయం గతిం జిగీషతః పాదౌ రురుహాతేభికామికాం పద్భ్యాం యజ్ఞ స్వయం హవ్యం
కర్మభిః క్రియతే నృభిః. నానా విధములకు కర్మల చేయ ఇచ్చ పొడమగా ఆ పురుషునకు 2 చేతులు కలిగినవి. ఇప్పుడు కర్మేంద్రియముల సృష్టి. వాని యందు బలమగు ఇంద్రియము, చేతులు మళ్ళు చేతులకు బలం. బలం ఎక్కడ ఉందో చేతులకు ఉంటుంది. దానితో పాటు అధిష్టాన దేవతయకు ఇంద్రుడు అభివ్యక్తమయ్యను. ఆ ఇంద్రియము వలన అధిష్టాన దేవతల వలన ద్రవ్యాది విషయ గ్రహణ రూపముకు కర్మ జరుగుతున్నది. ద్రవ్యాది గ్రహణం అన్నమాట. అన్నిటికీ గతిం జిగీషత పాదౌ రురుహాదేభికామికాం పద్భ్యాం యజ్ఞ స్వయం హవ్యం కర్మ విక్రియతే నృభిః. అభీష్టమైన స్థానమునకు పోవ కోరిక కలగగా పాదములు చరణములు పాదములు ఉత్పన్నములయ్యను. చరణములతో పాటు ఆ చరణేంద్రియములకు అధిష్టాన రూపమున అతను స్వయముగా యజ్ఞపురుషుడకు విష్ణు భగవానుడు వెల్లడయ్యను. పాదములకు అధిష్టాన దేవత విష్ణు భగవాన్. ఎవరుడైనా యజ్ఞపురుషుడు. మానవులు ఈ చరణేంద్రియము ద్వారా నడచి యజ్ఞ సామగ్రిని ప్రోగు చేయుదురు. ఈ అవయవాలు ఉన్నకి భగవత్ సేవ గురించి దైవ కార్యక్రమం కోసం భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే ఇది రథముతో పోలుస్తూ ఉంటారు శరీరాన్ని. రథారూఢుడు ఎవరు? భగవంతుడు, పరమాత్మ. రథ చాలకుడు జీవుడు. ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి ఆయన సేవ కోసమే ఉత్పన్నమయ్యాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనం కోసం అని చేసుకుంటున్నాం. అందుకే కర్మ బంధనం అవుతుంది. ఈ శరీరం అనేటువంటిది అపూర్వమైనటువంటి భగవత్ సేవకి ఉపయోగించే చక్కటి పనిముట్లు. అందుకని ఆ పాదములు ఇచ్చే, ఎందుకంటే భగవంతుడి యొక్క సేవ యజ్ఞములకు అవసరమైనటువంటి వస్తువులను యజ్ఞ సామగ్రిని పోగు చేయడం కోసం పాదములు ఇచ్చాడు. నిరభీత్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కామానాన్ ప్రియం దధుమయాశ్రయం. సంతానమును రతిని స్వర్గాది విషయములను కోరగా ఆ విరాట్ పురుష శరీరమున శిశువు ఉత్పన్నమైనది. దాని యందు ఉపస్థేంద్రియము, దానికి అధిష్టాన దేవత ప్రజాపతి ప్రభవించెను. రెండింటిగా శ్రీయముకు శ్రీ సంభోగ సంబంధమైన సుఖము ఆవిర్భవించెను. ఉత్సిస్తృక్షోర్ధాతుమలం నిరభిత్యత వైబుధం తత పాయుస్తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయం. ఆ విధముగా మలమును వీళ్ళు కోరుకునేప్పుడు ఆయనకు బుధద్వారము, తరువాత పాయువను ఇంద్రియము, వారికి అధిష్టాన దేవతకు మిత్రులు వెల్లడి అయ్యను. మిత్రులు ఎవరు? సూర్యుడు ఒక అంశ కదా, ఆదిత్యులలో ఒక ఆయన. ఇక్కడ ముఖంలో అగ్ని అధిదేవత, అక్కడేమో మిత్రుడు అధిదేవత. ఆ విధంగా ఉంటాయి. సక్రమంగా ఉండకూడదు, లేకపోతే మళ్ళీ ఆత్మతో ఉండాలి. అది పెద్ద సమస్య. ఇప్పుడు ఈ రెండింటికి ఆశ్రయమైనది మనశ్శాఖ విషయము. ఆవిసృప్సో పురపుర్యా నాభిద్వారమపానతః తత్రాపానస్తతో మృత్యు పృథక్త్వము ఉభయాశ్రయం. ఒక దేహము నుండి మరొక దేహములోనికి వెడలవలయునను కోరిక కలుగగా ఆయనకు నాభిద్వారం ఉత్పన్నమయ్యను. నాభి ద్వారా ఒక శరీరము నుంచి ఇంకో శరీరములు వెళ్ళడం అవుతూ ఉంటుందన్నమాట. దాని యందు అపానేంద్రియము, దానికి అధిష్టాన రూపము మృత్యుదేవత ఉత్పన్నమయ్యను. నాభిలో ఉంటారు మృత్యు అన్నమాట. మనిషి అపానేంద్రియము, దానికి అధిష్టాన రూపము మృత్యుదేవత ఉత్పన్నమైన మరణ రూపముకు విషయము ఈ రెండికి ఆశ్రయమైనది. మరణ రూపముకు విషయం ఏదైతే ఉందో అది ఈ రెండింటికి, నాభికిను మృత్యుదేవతకి. అక్కడి నుంచి తీసుకుపోతారు అనమాట. ఇంకొక శరీరం వస్తూ ఉంటుంది. ఆదిత్సోరన్నపానానామాసన్ కుక్ష్యం త్రణాళయః నద్యః సముద్రాశ్చ తయోస్తుష్టి పుష్టి తదాశ్రయే. అన్నపానముల గ్రహించ నిత్య గుణమగా ఆయనకు హృదరము, పేవులు, నాడులు బయలువెడలినవి. నదులు నాడులకు సముద్రములు ప్రేవులకు అధిష్టాన దేవతలు. ప్రేవులు ఉంటాయి కదా, ప్రేవులు
వాటికి అధిష్టాన దేవత సముద్రుడు. లోపల ఉంటాయి నాడులు, వాట్లు అధిష్టాన నదులు. తుష్టి ఉదరపూర్ణము విషయము, పుష్టి రసపరిణామమున స్థూల స్వరూప విషయమును దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. తుష్టి పుష్టి రెండు కూడా నాడులని ప్రేగును ఆశ్రయించి ఉంటాయి. నిధిధ్యాసోరాత్మమాయా హృదయం నిరభిద్యత తతో మనశ్చంద్ర ఇది సంకల్ప కామ ఏవచ. తన మాయను గూర్చి ఆలోచింప మొదలిడగా ఆ విరాట్టుకు హృదయం ఏర్పడెను. భగవంతుడు ఆ విరాట్టును కొడుకుని, ఈ విరాట్టుడు మన భగవంతుడు కాదు, ఈయన ప్రకృతి సంబంధించిన పురుషుడు అన్నమాట. ఆ విరాట్ పురుషుడు ఆయన కొడుకును ఆలోచిస్తున్నట్ట. తన మాయ గురించి ఆలోచిస్తుంటే వెంటనే ఆయనకి హృదయం ఏర్పడిందిట. దాని యందు మనస్సును ఇంద్రియము, దానికి అధిష్టాన దేవత చంద్రుడు పుట్టెను. దాని నుండి సంకల్పములు అభిలాషాదులు అదు విషయములు బయలుపడినవి. మనసు నుండి ఇవన్నీ వస్తాయన్నమాట. మనకు అధిష్టాన దేవత చంద్రుడు. చర్మ మాంస రుధిర మేధో మధ్య అస్థిధాతవ భూమ్యస్తేజోమయ సప్త ప్రాణో వ్యోమాంబువాయుభిః గుణాత్మకానింద్రియాణి భూతాది ప్రభవా గుణాః మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞాన రూపిణి. ఆ విరాట్ పురుష శరీరమున భూమి, జలము, తేజస్సు అని వాను నుండి త్వక్కు, చర్మము, మాంసము, రుధిరము, మేధస్సు, మధ్య, అస్తులు అను 7 ధాతువులు బయలుపడినవి. సప్తధాతువులు ఉంటాయి కదా, అవి ఎక్కడికి వస్తాయంటే మొదట భూమి, జలము, తేజస్సు, ఈ 3. దాని నుంచి తినేటువంటి ఆహారం అంతా కూడా త్వక్కు, చర్మము, మాంసము, తర్వాత రక్తము, మేధస్సు, మధ్య, ఎముకలు, 7 ధాతువులు వస్తాయన్నమాట. ఇట్లే ఆకాశ జల వాయువు నుండి ప్రాణములు బయలుదేరి, ఆకాశము జలము రెండింటి ప్రాణం వస్తుందన్నమాట. శ్రోత్రం ఉన్నకు ఇంద్రియములు శబ్దాది విషయములను గ్రహించున్నట్టివి. అంతే కదా. శ్రోత్రము ఈ చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మము, పంచ జ్ఞానేంద్రియములు జ్ఞానాన్ని అవి సంబోధిస్తూ ఉంటాయన్నమాట. ఈ విషయములు పృథివ్యాది భూతములకు ఆదిభూతముకు అహంకారము నుండి పుట్టినవి. మనస్సు సర్వవికారములకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. బుద్ధి విజ్ఞాన రూపిణి శబ్దాది విషయములను తెలియజేయున్నది. ఏతద్ భగవతో రూపం స్థూలంతే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైః అష్టభిర్బహిరావృతం అతఃపరం సూక్ష్మతం అవ్యక్తం, సూక్ష్మతమం అవ్యక్తం నిర్విశేషణం అనాది మధ్య నిధనం నిత్యం వాంగ్మనసపరం. పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకారము అనుని 8 ఆవరణములచే భగవానుని ఈ స్థూల రూపము బయట నుండి ఆవరింపబడి ఉన్నది. బయట నుంచి విరాట్ రూపం ఆవరింపబడి ఉందిట. ఈ రూపమునే నేను నీకు వివరించి తిని. ఆ రూపాన్ని అష్ట ఆవరణములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మన యొక్క బ్రహ్మాండాన్ని కూడా ఈ పంచమైన ఈ 8 ఆవరణాల చేత ఆవరణములు ఉంటూ ఉంటుంది ఈ బ్రహ్మాండము కూడా. అదే మన గొప్పవాడు చెప్పాడు కదా. ఆ రూపాన్ని బ్రహ్మగారు నారదుడికి, లేదా సుఖదేవ గోస్వామి దర్శన మహారాజు గారికి, లేదా సూత గోస్వామి సౌనకాది మహర్షులకు వర్ణించి చెప్పారు. దాని తర్వాత అతఃపరం సూక్ష్మతం అవ్యక్తం నిర్విశేషణం అనాది మధ్య నిధనం నిత్యం వాంగ్ మనసపరం. ఇంతియే కాక ఆయనకు అవ్యక్తమైన, నిర్విశేషమైన, అంటే వర్ణము ఆకారము ఉన్నగునవి లేనిది, ఆదియు మధ్యము అంతము లేనిదైన, పుట్టుట పెరుగుట చచ్చుట అన్నవి లేనిదైన, నిత్యమైన, వాక్కులకు మనస్సులకు అగోచరమైన సూక్ష్మమైన రూపము కలదు. ఈ విరాట్ పురుషుడికి విరాట్ రూపము కాకుండా ఇంకొక రూపం ఉంది, అది సూక్ష్మ రూపము. ఆయనకు ఇది కాక ఆయనకు అవ్యక్తమైన, వ్యక్తము కానటువంటిది, బయటికి చెప్పలేమన్నమాట. వ్యక్తం
వ్యక్తం అయితేనే కదా వ్యక్తం అంటే బయటికి రావడం అనమాట. మనకి పరిచయం అవడం, నేత్రానికి కనపడ్డం వ్యక్తం. అది భగవద్గీత ఆ విధంగా వ్యక్తం కాదు, ఇంకా నిర్విశేషమైనటువంటిది. వర్ణము ఆకారం ప్రపంచం నుండి సంబంధం లేనటువంటిది అనమాట. ఆది మధ్యము అనంతం, అంతము. పుట్టడం కానీ బతకడం కానీ మరణం కానీ ఇవి లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా నిత్యమైనటువంటిది, మన యొక్క వాక్కుకి మనస్సుకి గోచరము కానటువంటిది, ఇంకా సూక్ష్మమైన రూపం అన్నమాట. అది కూడా భగవంతునికి ఉన్నది. అమూని భగవద్రూపి, ఇది విరాట్ రూపం, ఇదేదేమో సూక్ష్మ రూపం. అమూని భగవద్రూపే మయా దేహ్యనువర్ణితే ఉభే అపి నగృహ్ణంతి మాయా సృష్టి విపశ్చితః. నేను నీకు భగవానుని స్థూల సూక్ష్మములు ఆయన రెండు రూపముల గురించి వర్ణించి తిని, ఈ రెండును మాయచే సృష్టింపబడిన ఎగుటచే పండితులు శుద్ధ భక్తులు వారిని గ్రహింపరు. ఒకటి విరాట్ రూపం స్థూల రూపము, ఇంకొకటి సూక్ష్మ రూపం. ఇందులో కూడా బ్రహ్మగారు నారదుడికి వివరించారు. ఈ రెండు కూడా మాయ చేత సృష్టింపబడినవి. ఆత్మమాయ, భగవంతుడు తన మాయ చేత పుట్టించాడు. మనకుండేవి మాయ వేరు, ఆ మాయ వేరు. అది శుద్ధమైనటువంటి మాయ. మన దగ్గర ఉన్న మాయ త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వ రజ తమో గుణములతో కూడిన మాయ అన్నమాట. ఈ మాయ మన బంధిస్తుంది. ఆ మాయ భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారము భగవత్ సేవ చేస్తూ ఉంటుంది. రెండు జాగ్రత్తగా మనం కంపేరిజన్, వాటి వ్యత్యాసం తెలుసుకోవాలి, లేకపోతే మాయవాదం అయిపోతుంది. ఈ రెండు కూడా మాయ చేత సృష్టింపడతాయి కాబట్టి శుద్ధ భక్తులు రెండింటి కూడా ఆధారపడవాడు. మనకు అవసరం లేదు రెండు. మరి ఏం కావాలిట? నిత్యము వైకుంఠములో బృందావనం ఉండేటువంటి భగవంతుడి యొక్క రూపమే సత్స్వరూపం, అది కావాలి. తన కోసం రూపం అది. ఇదేమో ప్రపంచము కోసం, జగత్తు కోసం, సృష్టి కోసం చేసేటువంటి రూపం ఇది. సవాచ్యవాచకతయా భగవన్ బ్రహ్మ రూపధృక్ నామరూప క్రియా భక్తే సకర్మ కర్మక పరః. ఆ పరమ పురుషుడు నిష్క్రియుడై, అంటే ప్రాకృత క్రియారహితుడు. కర్మ నుంచి మనం పనులు చేస్తూ ఉంటాం, అటువంటి పనులు భగవంతుడు లేవు. అందుకని ఆయన పేరు నిష్క్రియుడు. నియు బ్రహ్మరూపమును ధరించి క్రియావిశిష్టుడై వాచ్య రూపముతో బహువిధ రూపములను, వాచక రూపముతో దేవతిర్యమానుష్యాదులైన బహువిధ నామములను, క్రియలను పనులను సృష్టించుతున్నాడు. ఆయనకి ఏ పని లేదు, క్రియ లేదు, నిష్క్రియుడు. అయినప్పటికీ కూడా ఆయన బ్రహ్మరూపం ధరించే బ్రహ్మగారు సృష్టికర్త రూపాన్ని ధరించి ఆయన క్రియావిశిష్టుడై పనులు పెట్టుకొని వాచ్య రూపముతో, దేవత రూపములతో, బహువిధ రూపములను, వాచక రూపముతో, తిరియ ఇటువంటి రూపములతోనూ బహువిధ నామములను, ఆయన క్రియలను ఆయన సృష్టిస్తున్నాడు. ప్రజాపతి మనోన్ దేవాన్ ఋషిన్ పితృగణాన్ పృథక్ సిద్ధచారణ గంధర్వాన్ విద్యాగ్రాసుర గుహ్యకాన్ కిన్నరాస రసో నాగాన్ సర్పాన్ కిం పురుషాన్ నరాన్ మాతృరక్ష పిశాచాంశ్చ ప్రేత భూత వినాయకాన్ కూష్మాండో నాదభేదాళాన్ యాతుధానాన్ గ్రహానపి మృగాన్ ఖగాన్ పశూన్ వృక్షాన్ గిరీన్ సరి నృప సరీసృపాన్ వివిధాశ్చతుర్విధాయేన్యే జలస్థల నభౌకసః. మహారాజా, ప్రజాపతులు, మనువులు, దేవతలు, ఋషులు, పితరులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, గుహ్యకులు, కిన్నెరలు, అప్సరసలు, నాగులు, సర్పములు, కింపురుషులు, నరులు, మాతృకలు, రాక్షసులు, పిశాచులు, ప్రేతములు, భూతములు, వినాయకులు, కూష్మాండములు, ఉన్మాదులు, హేతాళులు, యాతుధానులు, గ్రహములు, మృగములు, పక్షులు, పశువులు, వృక్షములు, సరీసృపములు మున్నగవారు అన్నింటినీ ఆయన సృష్టించారు. ఇన్ని రకాలు చూడండి. మనకు తెలిసి ఏమిటి? మానవులు, చెట్లు, పుట్టలు, ఈ జంతువులు. మన కంటికలు చాలా ఉన్నాయి. నిశాచరములు, కేశరములు అంటూ ఉంటారు. రాత్రి తిరిగేవి, ఆకాశంలో తిరిగేవి, రాక్షసులు, భూతాలు, భేదాలు, ఇవన్నీ అన్నమాట ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి.
అవన్నీ కొన్ని మనసు మీద పనిచేస్తూ ఉంటాయి, కొన్ని హృదయం పనిచేస్తూ ఉంటాయి. ఇంకను స్థావర జంగమ రూపముతో ఉన్న 2 విధములకు ప్రాణులు. స్థావరం భూమి మీద తిరిగేటువంటివి, జలచరములు, ఉభయసరములు, మరి కేసరములు, ఆకాశంలో తిరిగి భూమి మీద నడిచేవి, నీళ్లలో ఉండేవి. మళ్ళీ ఇందులో జరాయుధములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 విధములైన ప్రాణులు. స్థావర జంగము 2 రకాలు. మళ్ళీ వాటిలో మళ్ళీ జరాయుధములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు 4 ప్రాణులు. జలచరములు, భూచరములు, కేచరములు. అగు ప్రాణులు వేరువేరుగా ఆ భగవానుడే సృష్టింపబడినవి. వేరువేరుగా, ఒకదానికి ఒకటి ఆగలేదు, అన్ని వేరువేరుగా భగవాన్ సృష్టించాడు. ఉన్నాయి. కుశలా కుశలా మిశ్రా కర్మణాం గతయస్త్రిమా. ఉత్తమములు, అధమములు, మధ్యములు అను భేదములతో కర్మలకు 3 విధములుగా గతులున్నాయి. కర్మ యొక్క గతి అనుసరించి మిగతా గతులుతూ ఉంటాయి అన్నమాట. ఉత్తమ కర్మ చేస్తే ఉత్తమములు, అధమంగా చేస్తే అధములు, మధ్యమంగా చేస్తే మిశ్రమంగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఉత్తమ, అధమ, మధ్యమ అను భేదముతో కర్మలకు 3 విధములకు గతులు ఉన్నాయి. కర్మ ద్వారా గతి వస్తుంది అన్నమాట. ఆ కర్మ ఫలితం అనుభవించడానికి రూపం మొదలు వస్తూ ఉంటాయి. సత్వం రజస్తమ ఇది తిస్రః సురనృనారకాః తత్రాప్యేకైకసో రాజన్ విద్యంతే గతయస్త్రిధా యదైకైకతరోన్యాభ్యాం స్వభావముపహన్యతే. రాజా సత్వ రజ తమో గుణముల భేదములచే దేవత్వము, మనుష్యత్వము, నారకీయము అను 3 గతులు కలుగుతున్నవి. సత్వగుణము చేత దేవత లోకము, దేవతా శరీరము. రజోగుణము చేత మనుష్యత్వం, మానవలోకము. తమో గుణము చేత నారకీయ అంటే నరకము, అవన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ గుణములలో కూడా ఒక గుణము మిగిలిన 2 గుణములచే అభిభూతమైనప్పుడు ఒక్కొక్క గతికి 3 భేదములు ఇంకనూ కలుగను. ఈ 3 మళ్ళీ విసుగయ్యాయనుకోండి, రజోగుణం తమో గుణం కలిపితే వచ్చేటువంటి ఫలితం ఒక రకంగా ఉంటుంది. రజోగుణం మళ్ళీ సత్వగుణం, రజోగుణం కలిపితే ఉంటుంది, తమో గుణం కలిపితే ఉంటుంది. ఆ విధంగా 3 రకములుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వివిధ గతులు కలుగుతున్నాయి. ఇంకా రజస్వభావుడు మనుష్యుడు, సత్వగుణ స్వభావము శ్రవణాధిక్యము వలన బ్రాహ్మణుడు, తమోగుణ స్వభావ మిశ్రణాధిక్యము వలన శూద్రుడు. సయేవేదం జగద్ధాత భగవాన్ ధర్మ రూపధృక్ ఉష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యం నరసురాదిభిః తతకాలాగ్ని రుద్రాత్మ యత్ సృష్టమిదమాత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీకమివానిలః. ఆ భగవానుడే విష్ణురూపముతో జగత్తును పాలించుచున్నాడు. ఆయనయే వరాహ, మత్స్య, కూర్మాదులైన తిర్యక్కుల రూపములతోనూ, రామకృష్ణాది మానవ రూపములతోనూ, వామనుడు మున్నగు దేవతల రూపములతోనూ అవతరించి ధర్మరూపమును ధరించి ఈ విశ్వను రక్షించుతున్నాడు. భగవంతుడు ఆయన తన శక్తి ద్వారా ప్రాణులకు ఆహారాది వస్తువుల ద్వారా పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతేకాకుండా ధర్మబద్ధముగా ధర్మాన్ని ఆచరణ చేయడం కోసము వివిధ రకమైన అవతారములుగా భగవంతుడు అవతరించి ధర్మ రూపాన్ని ధరించి విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు. పిమ్మట వాయువు మేఘరాశిని నాశనము చేయునట్లు ఆయన చేతనే సృష్టింపబడిన ఈ విశ్వమును ప్రళయకాలమందు కాలాగ్ని రూపముతో సంహరించుతున్నాడు. ఆ విష్ణు భగవానుడే బ్రహ్మరూపముగా సృష్టించాడు, మళ్ళీ విష్ణు భగవానుడిగా పాలిస్తున్నాడు. తర్వాత ఆకాశములో మేఘములు ఉన్నప్పుడు ప్రబలమైన వాయువు వచ్చిందనుకోండి, ఏ విధంగా మేఘములు అనేవి చల్లచల్లి పారిపోతాయో, కంటి కనపకుండా పోతాయో, ఆ విధముగానే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల సమస్త సృష్టిని కూడా మళ్ళీ భగవంతుడు ఆయన కాలాగ్ని రూపంతో రుద్రరూపంతో సంహరిస్తూ ఉంటాడు. ఇత్తం భావేన కథితో భగవాన్ భగవత్తమః
నేర్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్. షడైశ్వర్యశాలియకు భగవానుని శృతి ఈ విధముగా నిరూపించినది. కాని తత్వదర్శులు శుద్ధభక్తులు ఆయనను జగత్ స్రష్టాది రూపములతోనే దర్శించుట తగదు. భగవంతుడు షడైశ్వర్యశాలి, 6 విధముల ఐశ్వర్యాలు ఉన్నాయి. అందుకనే భగవంతుడు అలా అంటే షడైశ్వర్యముడు అన్నమాట. ఐశ్వర్య, వీర్య, యశస్సు, స్త్రీ, జ్ఞానం, వైరాగ్యము, ఈ 6 గుణములతో ఉన్న భగవంతుడు ఈ విధముగా తన యొక్క జగత్ స్రష్టాదవిని కూడా నిరూపించింది. కానీ తత్వదర్శులు, భగవతత్వాన్ని తెలుసుకోవాలనుకునేవారు, భగవత్ సేవని పొందాలనుకునేవారు, వాళ్ళు మాత్రం భగవంతుడిని ఈ విధముగా దర్శించడానికి తగదు. అంటే విరాట్ రూపముతో కానీ, భగవంతుడు బ్రహ్మని కానీ, భగవంతుడు కానీ మనం చూడకూడదు అనమాట. ఎందుకంటే ఆయన నిత్యము ఉండేటువంటి శుద్ధ వైకుంఠ సినిమాత్మ సచ్చిదానందమయ పురుషుగా ఉంటూ ఉంటాడు ఆయన. ఇంకా ఏమన్నాడు, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యముల యందు పరమేశ్వరుడు కర్తృత్వము లేదు. ఇంకా ఆ శ్రీకృష్ణుడికి కాని, మహావిష్ణువు కాని ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయ కార్యములకు సంబంధం లేదుట. వాళ్ళకి ఇచ్చేసి ఆయన తప్పురా అంతే అయిపోయింది. కానీ శృతి స్మృతులు అట్టి ప్రాకృత సృష్ట్యాది కర్తృత్వ ప్రతిషేధార్థమై, నిషేధార్థమే దాన్ని అనువదించుతున్నది. ఏలయనగా బహిరంగ మాయ పరమేశ్వరుడిపై ఆ కర్తృత్వమును ఆరోపించుతున్నది. అది సంకల్పం మీద అయిపోతూ ఉంటాయి. కానీ ఈ మాయ ఇంత చేసి కూడా అంతా కూడా భగవంతుడు ద్వారా భగవంతుడు చేశాడని చెప్పి చెబుతూ ఉంటుంది అనమాట. అందుకని ఆ కర్తృత్వం అనేటువంటి భగవంతుడైన యజమాని ఆయన కదా. మరి అయంతు బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత విధి సాధారణోయ ప్రసర్గ ప్రాకృత వైకృత పరిమాణం చ కాలస్య కల్ప లక్షణ విగ్రహం యథా పురస్తద్వ్యాఖ్యాస్యే పాత్మం కల్పమధోసృణు. బ్రహ్మ యొక్క అవాంతర కల్పముతో పాటు మహాకల్పము సంక్షేమముగా చెప్పబడినది. అవాంతర ప్రళయం, మహాప్రళయం. మహాకల్పమున ప్రాకృతమైన మహదాది సృష్టి, అవాంతర కల్పమున వైకృతమైన స్థావరాది సృష్టి ఉండును. ప్రళయాన్ని అనుసరించి సృష్టి కూడా జరుగుతూ ఉంటుంది. అది అవాంతర కల్పముతో ఒక రకముగా, మహాకల్పములో ఒక రకం ఉంటుంది అన్నమాట. అందుకని మహాకల్పములో ప్రాకృతమైన మహదాది సృష్టి, మహతత్వానికి ప్రారంభం చేసి అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇంకా అవాంతర కల్పములో అక్కడి నుంచి రావట్లే, ఈ స్థావర జంగం ఈ విధంగా వచ్చేయాలి. రాత్రి దుకాణం కట్టేసి వెళ్ళిపోయేవాడు మొత్తం అన్ని లోపల పెట్టి పెట్టగలుగుతాడు. భోజనానికి వెళ్ళేవాడు షట్టర్ వెళ్ళిపోతాడు అంతే, అన్ని వచ్చేయడు. ఆ విధంగా ఇది ప్రాకృత ప్రళయం, మహాప్రళయం. మహాప్రళయం మొత్తం దగ్గర సూర్యం ఉండదు. మళ్ళీ తర్వాత సృష్టిలో మన మొత్తం సృష్టి రావాలి, మహతత్వాన్ని వస్తాయి. కానీ ఖండపడయాలన్నీ ఉంటాయి. అందులో ఉరికే ఈ స్థాపన వారు మాత్రమే వెళ్ళిపోతాయి. మిగతా సృష్టి అంతా ఉంటుంది. లోకాలు ఉంటాయి, కొన్ని లోకాలు పోతూ ఉంటాయి. ఆ విధముగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాలం యొక్క స్థూల స్వచ్ఛమైన పరిణామములను, కల్పము యొక్క లక్షణములను, విభాగమును మీదట తృతీయ స్కంధంలో వర్ణించును. ఇంకా కాలము అవన్నీ అడిగాడు కదా, సృష్టి కార్యక్రమం మాత్రం చెప్పాడు, మిగతావన్నీ కూడా 3 స్కంధంలో చెబుతానంటున్నారు. ఇప్పుడు పద్మకల్పమందలి విషయములను సవిస్తరముగా వర్ణించును. పద్మకల్పములో జరిగినటువంటి ఒక సృష్టి గురించి చెప్తున్నారు. శ్రీ సౌనక ఉవాచ యదాహమో భవాన్ సూతక్షత్త భాగవతోత్తమః చచార తీర్థాని భువస్త్యక్త్వా బంధూన్ సదుస్తుజాన్. సౌనకుడు పలికెను, ఓ సూత మహాభాగా, భగవద్భక్తులకు విదురుడు విడువరాని తన బంధువులను కూడా విడచి భూమిపై గల తీర్థమును సేవించుటకు వెడలినని నీవు మాకు చెప్పిదివి. ఇదంతా వింటుంటే
మనసు కొంచెం కల్లోలంగా కనపడుతోంది. ఈ సృష్టి క్రమము ఇవన్నీ మనకి ఎందుకండి లెక్కలని నేను అనిపిస్తుంది కదా. అందుకని సూతరుని సౌని కాదు కృష్ణుడు అంటున్నాడు, సౌనముడు అంటున్నాడు, చెప్పి బాగుంది కానీ అనమాట. భగవత్ భక్తుడు విదురుడు తన బంధువులు వదిలిపెట్టి తీర్థం సేవల కోసం వెళ్ళిపెట్టి చెప్పావు నువ్వు ఎక్కడ పరమస్కందములు బాగానే ఉంది. శత్రు కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంస్కృత యద్వాస భగవాంస్తస్మై పృష్టస్తత్వమువాచ. ఆ యాత్రలో అధ్యాత్మ విషయముల సంభాషణమాయనకు మైత్రేయునకు ఎసడు జరిగినది. ఆయన విదురుడు చక్కగా ఆయన తెలియ చేస్తుంటే ఆయనకి ఒకనొక చోట మైత్రేయునితో పరిచయం కలిగింది. ఇద్దరు మహారాజులు కాబట్టి వాళ్ళు మామూలు కవులు కాకుండా భగవద్ విషయాల గురించి ఆలోచించి ఉంటారు. ఆయనకు మైత్రేయుడు ఏ తత్వం గురించి చెప్పాడు, మైత్రేయుడు విదురుకి ఏం చెప్పాడు అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు? సౌనకుడు. బ్రూహి నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం బంధు త్యాగ నిమిత్తం చ యథైవాగవతాం పునః. సౌమ్యుడా, విదురుని ఆ చరిత్రను మాకు వినుగు. సౌమ్యుడా, చెప్పేది చెప్పలేకుండా కుమారుడు అడుగుతావేంటి అని అడగడు అనమాట. అందుకు సౌమ్యుడు. కాబట్టి సూత గోస్వామి విదురుని ఆ చరిత్రను మాకు వినిపింపము. ఆయన తన బంధువులను ఎందుకు వదిలిపెట్టాడు, మరియు మరలా వారి కడలకు ఎందుకు వచ్చాడు, తిరిగి వచ్చాడు, ఇదని చెప్పని అడుగుతున్నారు. సూత ఉవాచ రాజ్ఞా పరీక్షిత పృష్టో యదవోచన్ మహాముని తద్వోభిధాస్యే శృణుత రాజ్ఞ ప్రశ్నానుసారతః. సూత కోసం అంటున్నాడు, పరీక్షను మహారాజు అడుగగా సుఖ మహర్షి ఆయన ప్రశ్నను అనుసరించి చెప్పిన విషయం మీకు వివరంతో వినుడు. అడిగింది కాదు, అలా ఉండని. అక్కడ పరీక్షిత మహారాజు ఏమడిగాడు సుఖదేవ గోస్వామిని చెప్తాను నేను అని చెప్పి కాస్త వారిని ఇచ్చినట్టుగా ఇది చెప్పారనమాట. అర్థమైందా? సుఖ గోస్వామి సౌరభం చెప్తున్నాడు, ఒక పద్ధతిలో చెప్పి పెడుతున్నానయ్యా, మధ్యలో అడిగితే ఎలాగా. కాబట్టి అది ఒకటైనట్లయితే నువ్వు అడిగిన విషయమే కానీ ఫస్ట్ మరి అడిగి ఉంటే అది చెప్తాను, లేకపోతే ఆయన నేను వేరుగా చెప్తాను అనమాట అని చెప్పి ఇక్కడ చెప్పు. ఈ స్కందాన్ని ఇక్కడ ముగిస్తున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కందే దశలక్షణ కథనం నామ దశమోధ్యాయః. దశలక్షణ కథనం ద్వాదశ స్కందములతో కూడినటువంటి శ్రీమద్ భాగవత పురాణము 10 లక్షణాలు కలిగినటువంటిది. ఆ లక్షణాల గురించి చెప్పారు. సూదులు చెప్పారన్నమాట. కాబట్టి ఈ ద్వితీయ స్కందములో ఇక్కడికి పూర్తయింది. రేపటి నుంచి భగవద్ అనుగ్రహం ఉంటే మనం 3వ స్కందాన్ని ఆలోచిద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.